కాపులకు జగనన్న దగ. ఈనాడు పేపర్లో ఒక హాఫ్ పేజీ యాడ్. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఈ దొంగలంతా కలిసి ఏ విధంగా ప్రజలను నమ్మించాలనే దానికి ఎంత దిగజారిపోతూ ఉన్నారంటే దానికి నిదర్శనం ఈ పేపర్లో ఇచ్చినటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ అంటే కొంతమంది వ్యక్తులకే ఆ కార్పొరేషన్. కేవలం 1,300 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు లబ్ధిదారులుగా ప్రకటించింది. దాంట్లో రిలీజ్ చేసింది ఎంత అంటే 750 కోట్లు. రిమైనింగ్ కూడా జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 500 కోట్ల చిల్లర కూడా మేము పే చేస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే 14-15-0 ఈ యొక్క టీడీపీ హయాంలో రిలీజ్ చేసినటువంటి అన్నీ కూడా చూస్తే 14-0, 15-0, 16 అంటే ఇంకా ఎన్నికలకి పోతాం ఈ 2 సంవత్సరాల్లో కాలంలో అన్న తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు కాపుల మీద ఒక దృష్టి వేయటం మొదలుపెట్టాడు. ఆ వేసిన దాంట్లో 16, 17, 18, 19 విదేశీ విద్యకి పంపించినటువంటి 2,020 మంది టోటల్ విద్యార్థులైతే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి దాకా లేదు. 121 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో విదేశీ విద్యకి కేటాయించిన కేటాయింపు 121 కోట్లు, ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాల. మరి కాపు భవన్స్ కింద అన్ని జీవోలు ఇచ్చారు. ఏది లాస్ట్లో 2018, 19, 18లో 19లో కాపు భవన్స్ అంతా కూడా నిల్లు కాపు భవన్స్. మరి 18, 19కి వచ్చేపాటికి 463 జీవోలు రిలీజ్ చేశారు కాపు భవన్స్కి. అది చంద్రబాబు నాయుడు పాలన. దాంట్లో ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలే కాపు భవన్స్కి. ఏది 121 కోట్ల రూపాయలు కింద కేటాయింపు చూపించారు, దానికి ఒక్క రూపాయి రిలీజ్ చేయలే. వీళ్ళు మాట్లాడితే వీళ్ళు రాసిన దానికి కాపు కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తున్న వైకాపా సర్కారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారు అంటే అది చేస్తారో అన్న దానికి నిదర్శనం నాన్ డీబీటీ 25,544 కోట్ల రూపాయలు. అంటే డీబీటీ ద్వారా కొట్టింది 25,544 కోట్ల రూపాయలు. మనం సంక్షేమం ద్వారా అక్క చెల్లెమ్మలకి అంటే అన్ని విధాలుగా మనం ఇచ్చినటువంటి పరిస్థితి కాపులకి. అదే డీబీటీ ద్వారా 6,159 రూపాయలు, 159 కోట్లు, 6,159 కోట్లు, 25,544 కోట్లు డీబీటీ ద్వారా చేస్తే అంటే దరిదాపు 32,000 కోట్ల రూపాయలు కాపులకి సంక్షేమం ద్వారా కానీ మరి ఇతర అంటే కాపు నేస్తం కానీ భవనాలు కానీ విదేశీ విద్య కానీ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడో చోట 10 లోన్లు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఓదరగొట్టుకొని ఇట్లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5
ఈ పేపర్లో కాపులకి ఈ చేస్తున్నాం అని ఓదర కొట్టుకోవడం తప్ప ఏ రోజు కాపులకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంస్కరణల విధానం, ఈరోజు సచివాలయ వ్యవస్థ, కాపు కార్పొరేషన్ అవనండి, ఎస్సీ బీసీ మైనారిటీ ఎనీ కార్పొరేషన్ లబ్ధిదారులని గుర్తించబడేటువంటి సచివాలయం ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ కార్పొరేషన్స్ ద్వారా మేము పే చేయటం జరుగుతూ ఉంది. ఒక నిబద్ధతతో ఎక్కడ అవినీతి లేకుండా ఒక స్కీమ్ రిలీజ్ చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో ఆయన చెప్పిన మాట నడుస్తూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడాని గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అన్ని బూటకపు మాటలు, మసిబూసి మారేడుకాయ చేసేటువంటి పనులతోనే ఆయన గవర్నమెంట్ నడిచింది. పేరుకి కాపు కార్పొరేషన్ అయినా 750 కోట్ల రూపాయలు కూడా చేయనటువంటి పరిస్థితి. మరి ఒక హాఫ్ పేజీ యాడ్ మాత్రం జగన్ గారు మోసం చేస్తున్నారని ఇచ్చారు. ఎవరు మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా. కేవలం పవన్ కళ్యాణ్ని ఆ కుటుంబం నుంచి బయటికి తీసుకొచ్చి జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాన్ని కాపులను మోసం చేయడం కాదా? పవన్ కళ్యాణ్ వల్ల పేరు చెప్పి కాపుల్ని మోసం చేస్తుంది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఇంతమంది ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చి, ఎమ్మెల్యేలను చేపించి, వాళ్ళని మంత్రులు చేపించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ ఇన్ని పదవులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడిని గుండె మీద చేసుకొని చెప్పమని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొత్తు పవన్ కళ్యాణ్ కూడా నేను క్వశ్చనిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకొని కాపుల్ని అమ్మేస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. మరి కాపుల్ని రాజ్యాధికార దిశగా ఉత్తరాంధ్ర కాడి నుంచి గుంటూరు వరకు ప్రతి జిల్లాలో ఒక కాపు మంత్రి ఇచ్చినటువంటి గంత జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజ్యాధికారం అంటే. ప్రతి జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర కాడి నుంచి గుంటూరు వరకు కాపు బీసీ ఇద్దరికి సమన్యాయం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని చెప్పేదొకటి చేసేదొకటి చేసేటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దిగజారిపోలేదని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భీమవరంలో నేను ఆఫీస్ ఓపెన్ చేస్తానికి నాకు సెలవు ఇవ్వట్లేదు, నాకు వైకాపా వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి. ఎంత సిగ్గుచేటు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు పార్టీ చంద్రబాబు నాయుడు బ్యానర్లో కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా కలిపేశారు. చంద్రబాబు నాయుడు సభల్లో పవన్ కళ్యాణ్ లేని సభ ఎక్కడా లేదు. అసలు జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడో మర్చిపోయాడు. ఎప్పుడో తుళుక్కుపడి లేచి నేను జనసేన ఆఫీసు భీమవరంలో పెడతానంటే స్థలం ఇవ్వలేదు అంటాడు. ఇది ఎంత దుర్మార్గకరమైనటువంటి విషయం ఏంటంటే, కాపు ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నాడో, కాపు ఎమ్మెల్యేలు వైకాపా ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే పవన్ కళ్యాణ్ని వాడుతూ ఉన్నారు. అంటే ఇక కాపులకి ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు అయ్యేటువంటి అవకాశం రాకూడదు. కాపు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.
ఇంకెవరు ఎమ్మెల్యేలు అవ్వకూడదు, ఎంపీలు అవ్వకూడదు, మంత్రులు అవ్వకూడదు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. నువ్వు వేరే కులాల మీదకి వెళ్ళి నుంచావు, పోటీ పడు. నువ్వు జనసేన పార్టీ పెట్టిందే దేనికి? కాపు సోదరులందరూ కూడా నిన్ను ఏ విధంగా ఆలోచించారు? నిన్ను ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు నిన్ను ఆదరిస్తే నువ్వు కేవలం కాపుల రాజ్యాధికారం తీసుకొచ్చేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ వెళ్తాడని జేఏసీలు, కాపులు అందరూ కూడా ఆలోచన చేసి 10 సంవత్సరాలు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయి కాపులను అనగదొక్కినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ది. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి చేష్టలు చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఏమనాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు ప్యారలల్గా చూస్తే రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. రౌడీల చేతుల్లోంచి రాజ్యం తీసుకుందాం. ఎక్కడున్నారు రౌడీలు? ఇక్కడ 2014 నుంచి 19 వరకు అధికారుల్ని లేడీ అధికారులతో సైతం రోడ్ల మీద కొట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. భూ కబ్జాలు చేసినటువంటి వైజాగ్లో గవర్నమెంట్ భూమిని కూడా దానాదత్తం చేసి యూనివర్సిటీలు నిర్మించింది చంద్రబాబు నాయుడు. దేవస్థానం భూములు తీసుకొని విజయవాడలో ఒక సామాజిక వర్గానికి ఎడ్యుకేషన్ సంస్థలను నిర్మించింది చంద్రబాబు నాయుడు. ఇవన్నీ తెలుసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ని కోరుతా ఉన్నాం మీ ద్వారా. మోసం అనేదానికి నిర్వచనం చంద్రబాబు నాయుడు. ఏ కులానైనా ఎవరో ఒక మనిషిని ఆ కులంలో పెద్దని తీసుకొచ్చి అడ్డుపెట్టి మోసం చేసే ఘనత చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు పేద కుటుంబాలు అనేవి ఆరోగ్యపరంగా కానీ విద్యపరంగా కానీ ఆ కుటుంబాలు మంచి ఉన్నత స్థాయికి రావాలి అని ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. ఒక కాపు భవనం కట్టాలంటే కోర్టులో వేస్తారు. రీసెంట్గా మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక స్థలం కేటాయించి దాన్ని క్లియర్ టైటిల్ చేయించి ఇస్తే మళ్ళీ ఇక్కడ కాపు భవనం కట్టేస్తే బలిజలు ఏ విధంగా ఇక్కడ మళ్ళీ వైసీపీకి అనుకూలం అయిపోతారేమోనని దాన్ని కోర్టులో వేయించినది టీడీపీ పరులే. అనేక పట్టాలు పంపిణీ కార్యక్రమం కృష్ణలంక ప్రాంతం కానీ ఎన్ని ప్రాంతాల్లో అయినా రాజధానిలో కూడా వాళ్ళకి భూములు ఇవ్వాలి అనుకొని భూములకు కేటాయిస్తే దాంట్లో కోర్టులో వేయించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీకుండా చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీ మధ్యన పేద బడుగు బలైన వర్గాలు బతకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ సామాజిక వర్గమే రాజధానిలో ఉండాలా? కాపులు కానీ ఏ ఇతర కులాలు కానీ ఉండకూడదా మీ దగ్గర? అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆ దుర్మార్గుడి పక్కన ఒత్తాసు పలుకుతూ నేను ఏ ఏరియాలో ఉన్నటువంటి కాపుల్ని అణగదొక్కాలో చెప్పు అని చెప్పి తిరిగేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎక్కడ కాపు సోదరులు రాజకీయంగా ఎదుగుతూ ఉన్న ఏరియాల్లోనే నువ్వు పనిగట్టుకొని ఎందుకు పోటీ చేస్తా ఉన్నావు? దీనికి ఆన్సర్ చెప్పాలి పవన్ కళ్యాణ్. 24 సీట్లకి నుంచి 21 సీట్లకి అంటే యాచించే స్థితికి దిగజారిపోయినా మేమేం మాట్లాడలేదే. నీ పార్టీ నువ్వు అమ్మేసుకున్నావు, నీ జన సైనికులు నీతో మాట్లాడుకుంటారు, మాకేం అవసరం. కానీ కాపులకి కొమ్ము కాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఈ విధంగా ప్రచారం చేసి ప్రజల్లో దుష్ప్రచారాలు క్రియేట్ చేసి కులాల మధ్య గొడవలు తీసుకొచ్చే విధంగా మీ ప్రచారాన్ని దీన్ని లీగల్ యాక్షన్ తీసుకుంటాము. నేను చెప్తా ఉన్నా, రికార్డెడ్గా
ఈనాడు పేపర్ మీద యాజ్ ఏ కాపు కార్పొరేషన్ చైర్మన్గా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆన్ రికార్డెడ్గా మేము చూపిస్తూ ఉన్నాం. ఇదిగో డీబీటీ ద్వారా 26,000 కోట్ల రూపాయలు మేము మా పేద కాపు కుటుంబాలకి మేము పే చేశాం. మరి నాన్ డీబీటీ ద్వారా 6,000 కోట్ల రూపాయలు ఇచ్చున్నాం. కాపు నేస్తం ద్వారా 2,022 కోట్ల రూపాయలు ఈ రోజుకే మా అక్కచెల్లెమ్ములకి పే చేసి ఉన్నాం. అది పారదర్శకత అంటే. ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే దానికి మడం తిప్పనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ఇప్పటికే పేద బడుగు బలహీన వర్గాల్లో కాపుల్లో అత్యధిక సంఖ్యలో అయినటువంటి పేద వర్గాల్లో ఇప్పటికే ఆయన ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేసినా కాపులు మీ మకాన్ని ఓస్తూ ఉండబట్టి మీరు ఈ రకమైన దుస్థితికి దిగజారిపోయే అవసరం మీకు వచ్చిందని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నేను రెండు క్వశ్చన్స్ వేస్తా ఉన్నా. కాపుల్ని అణగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వంగవీటి మోహన్ గారి కాడి నుంచి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు, రేపు జన సైనికులు అంటే జనసేన పార్టీని పాతాళంలో తొక్కేసింది చంద్రబాబు నాయుడు. మీరందరూ కళ్ళు తెరవమని చెప్పి మీ ద్వారా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే 30 మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంటి సంక్షేమ ఫలాల ద్వారా మన కుటుంబాలకి వాళ్ళ విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, వాళ్ళ ఇళ్ళు గురించి కానీ ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించేయమని కోరుతా ఉన్నా. కుటుంబం కూడా వదిలేసినటువంటి పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని వదిలేశాడు, తనను నమ్ముకున్న వాళ్ళు వదిలేశాడు, ఇంకా ఫ్యామిలీ లైఫ్ని మీకు తెలుసు, జనసేన పార్టీని కూడా వదిలేశాడు. ఈరోజు ఇతను ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. దయచేసి ప్రజలు ఆలోచించండి. కాపులు ఇప్పటికే 70% వైఎస్ఆర్సీపీ వంకే చూస్తూ ఉన్నారు. ఆ రిమైనింగ్ 30% కూడా మీరు అందరూ కూడా ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.